నా పేరు డాక్టర్ వండాని శ్రీనివాసరావు. బీజేఎంఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమించబడ్డాను. నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి శాంత్ ప్రకాష్ జాదవ్ గారు ఆశీస్సులతో బీజేఎంఎస్ భారత జనతా మజ్దూర్ సంఘం ఇది నేషనల్ వైడ్ ఉన్నటువంటి సంఘం. దీనికి నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రకాష్ సంఘ్ గారు వారు ఏ విషయంలో అయినా సరే మనకు తోడ్పాటుగా అందుబాటులో ఉండడానికి మనకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆయన మన భారత ప్రధాని మోడీ గారితోనూ బీజేపీ యొక్క అందరి పెద్దలతోనూ సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులైన బీజేఎంఎస్ తరపు నుంచి ఎవరైతే కార్మికులు, బడుగు వర్గాలు, కష్టపడేటువంటి వాళ్ళు ఉన్నారో వారికి బీజేఎంఎస్ మీకు తోడుగా ఉంటుందని భరోసా ఇవ్వడానికి ఈ రోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యాక్టరీల్లో, చిన్న చిన్న పరిశ్రమల్లో లేక గవర్నమెంట్ లో సెక్టార్ లో పనిచేసేటువంటి ప్రతి కార్మిక సోదరుడికి, సోదరిమణికి బీజేఎంఎస్ మీకు తోడుగా ఉంటుందని, తోడ్పాటుగా ఉంటుందని, మీకు ధైర్యంగా ఉంటుందని, మీకు భరోసాగా ఉంటుందని చెప్పడానికి ఈ రోజు విశాఖపట్నం రావడం జరిగింది. అయితే రాష్ట్రంలోనూ దేశంలోనూ అనేక సంఘాలు ఉన్నాయి. కానీ బీజేఎంఎస్ యొక్క ప్రత్యేకత మన నేషనల్ ప్రెసిడెంట్ గారు నేరుగా ప్రభుత్వంతో మాట్లాడేటువంటి ఒక మహా నాయకుడు ప్రకాష్ సంఘ్ గారి నాయకత్వంలో మనందరం కూడా ముందుకు వెళ్లాలనేది ఈ రోజు ప్రత్యేక ఆహ్వానంగా పలుకుతున్నాం. ఎవరైతే బీజేఎంఎస్ లో చేరి బీజేఎంఎస్ యొక్క సభ్యత్వంలో చేరి ఉంటారో వారందరికి కూడా మేమందరం భరోసాగా ఉంటామని, ఆయా జిల్లాల యొక్క ప్రతి ఒక్కరు కూడా మీకు అందుబాటులో ఉంటారని అధ్యక్షుల వారిని మీ ముందు నిలబెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే బీజేఎంఎస్ లో ఉంటారో వారందరికీ కూడా మీకు కావలసిన ప్రతి అవసరతను మేము నెరవేరుస్తామనే మాట ఈ రోజు చెప్పడం జరుగుతుంది. బీజేఎంఎస్ అంటే ప్రతి కార్మికుడికి, ప్రతి పేదవానికి, ప్రతి సమస్య ఉన్నవాడికి తోడుగా ఉంటుందని ఈ రోజు మీకు భరోసాగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే బీజేఎంఎస్ లో ఉంటారో వారందరికీ కూడా కొన్ని కలిగేటువంటి లాభాలు మా స్టేట్ ప్రెసిడెంట్ గారు చెప్పమని ఈ రోజు వివరించడం జరిగింది. ఏమిటంటే ఎవరైతే బీజేఎంఎస్ లో చేరుతారో వారికి ఇన్సూరెన్స్ మేము ఉచితంగా చేపిస్తాం. అదే కాకుండా ఎవరైతే బీజేఎంఎస్ లో చేరతారో వారికి ఎవరైతే గృహాలు లేకుండా, సొంత ఇంటి గృహం యొక్క నిర్మాణ అవకాశం లేకుండా ఉన్నారో, ఎవరైతే సొంత ఇంటి యొక్క అవకాశం లేకుండా ఉన్నారో వారికి కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి ప్రత్యేకంగా వారికి మేము నిర్మాణాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఎవరైతే కార్మికులటువంటి నా సోదర సోదరిమణులకి, అక్క చెల్లెమ్మలకి ఒక భరోసా ఏంటంటే కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి అర్హులైన మహిళలకు, అర్హులైన మా అక్క చెల్లెమ్మలకు, మా ఆడబడుచులకు 1,00,000 నుంచి 10 లక్షల వరకు, మరొకసారి చెబుతున్నా 1,00,000 నుంచి 10 లక్షల వరకు వారికి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు గాని, చేతి వృత్తులు గాని చేసుకోవడానికి బీజేఎంఎస్ నుంచి మేము ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నామని మా యొక్క స్టేట్ ప్రెసిడెంట్ తల్లి మధుసూదన్ రావు యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు చెప్పడం జరుగుతుంది.